పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీలోకి చేరడానికి వైసీపీ శ్రేణులు క్యూ కట్టారు. నరసరావుపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అన్నారం గ్రామం నుంచి వైసీపీ నాయకుడు తాళ్లపనేని భుజంగరావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. అబద్దాల పార్టీలో ఉండే దగాపడ్డాం, అభివృద్ధి చేసే టీడీపీలోకి రావటం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా చేరిన కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపుకు మా సర్వం ఒడ్డుతామని అన్నారు. నేడు మాతో మొదలైన వ్యతిరేకత గోపిరెడ్డి ఓటమితో అంతమవుతుందని అన్నారు. రొంపచెర్ల మండలం అన్నారం గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి ఈ కార్యక్రమానికి తెల్లపనేని భుజంగరావు గారు ఒక సీనియర్ నాయకుడు, వారు వైసీపీ నుంచి 300 కుటుంబాలతోటి వాళ్ళ పార్టీలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వారి మాటగా భుజంగరావు గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మేమందరం కూడా ఎవరైతే పార్టీలో సగౌరవంగా మేము ఆహ్వానించుకున్నామో వారందరూ కూడా అండగా ఉంటాము. అదేవిధంగా వారిని కూడా పార్టీకి అండగా ఉండమని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు తెలియజేయటమైంది. కాబట్టి మరి తెల్లపనేని భుజంగరావు గారికి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కానీ రాగయ్య, అదేవిధంగా మరి దాదాపు 200 కుటుంబాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ కుటుంబాలు ఈ పార్టీలో చేరినందుకు మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. నిజంగా ఇవాళ అన్నారం గ్రామంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎందుకు చేరారా అని మీడియా వాళ్ళు ప్రశ్నించవచ్చు. మరి వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఈ అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ, అక్రమ కేసులు ఇవన్నీ కూడా భరించలేక వైసీపీలో ఉండి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దూరంగా ఇవాళ టీడీపీ పార్టీలోకి వచ్చారంటే రేపు రాబోయే కాలంలో ఒక నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వం రాబోతుంది. అదే ఉమ్మడి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఒకటే ఆలోచన. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అవినీతి ప్రభుత్వాన్ని, దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి, అదేవిధంగా 16 నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలన చేస్తుంటే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలి. ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోగలుగుతాం. రైతు వ్యవస్థను బాగు చేసుకోగలుగుతాము. అదేవిధంగా యువకులకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలి. మహిళలకు రక్షణ కావాలన్నా, బీసీ డిక్లరేషన్ రావాలన్నా, మరి కళలకు రెక్కలు రావాలన్నా కానీ వీటన్నిటి కూడా కారణాలు మన టీడీపీ గవర్నమెంట్, ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఇవన్నీ కూడా కళలు సాకారం అవుతాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరి చాలామంది వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు, కాపు వర్గాలు కానీ, వ్యాపారస్తులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో మా తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయినందుకు తెల్లపనేని భుజంగరావు గారికి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి రాఘవయ్య గారికి, అదేవిధంగా వాళ్ళు 300 కుటుంబాలని మళ్ళీ జాయిన్ చేశారు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ. నిజంగా వారికి మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తిగా వారు మా పార్టీకి అండగా ఉండాలి, వారికి మేము తోడు నీడగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు మా గ్రామానికి ఏమీ పని చేయాలి, అసలు అభివృద్ధి లేదు. వాటర్ ముందు ముఖ్యం, అసలు వాటర్ లేదు, సైడ్ కాడ లేవు, ఏమైనా అడిగితే ఏమి లేవు. మా కాడ ఏముంది మాకు ఈటానికి అని చెప్పాను. దోసుకోవటం వాళ్ళు దాచుకోవటం సరిపోతుంది కానీ మాకు ఏం చేయాలి. అందుకని నేను మా వాళ్ళందరికి అబ్బాయి ఇది పరిస్థితి, మనం చంద్రబాబుని నమ్ముకుంటే మనకి పనులు చేస్తాడు, అందరం చేద్దామని చెప్పంటే అందరూ నీ ఇష్టమే అని చెప్పి అందరూ నాకు సహకరించారు. వాళ్ళకి నేను చేస్తున్నాను.